హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బాబు చెర్రీ స్కూల్కి వెళ్ళే టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో, ఇప్పటికీ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు మనం ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు కదండి, పిల్లలు సరిగ్గా కూర్చోవట్లేదు, మాకు కోఆపరేట్ చేయట్లేదని స్కూల్ నుంచి పంపించేస్తున్నారు. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం ఎలాగ ఏంటనేది తెలుసుకున్నాం. అయితే నేను ఎలా చేశాను అనేది చెప్తానండి. వీడియో కొంచెం లెంతీ కావచ్చు, ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ నుంచి 4-5 ఇన్సిడెంట్స్ కొంచెం మేజర్ ఉన్నవి, అవి చెప్తాను కదా, కొంచెం లెంతీ కావచ్చు అండి, ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఫస్ట్ నర్సరీ, ప్లే గ్రూపు, ఎల్కేజీ ఒక స్కూల్లో జరిగిందండి. ఆ స్కూల్లో అంటే పర్వాలేదు, కోఆపరేట్ బాగా చేశారు. ఒక మేడం అయితే చెర్రీకి బాగా హెల్ప్ చేశారు. కానీ అందరూ చేయరు కదండి, మామూలుగా 4-5 మేడమ్స్ ఉంటారు. అందులో ఒకరు చేశారు అంటే మిగిలిన 3-4 చేయలేదనే కదా. వాళ్ళ క్లాసుల్లో కొంచెం ఇబ్బంది పడేవాడు, వాడిని విసుక్కోవటం చేయటం అలాగా. ఒకసారి అయితే ఆయమ్మ అయితే చెర్రీని కొట్టింది కూడా. కొడితే కనుక వీడు కొట్టి పక్కన ఏం చేశాడో తెలియదు. అప్పుడు సరిగ్గా ఎవరు చెప్పలేదండి వెళ్ళిన కొత్తలో. అయితే మేడంకి స్పెషల్ కిడ్ అని అయితే అప్పుడు ఏం చెప్పలేదు, కానీ మాటలు రావట్లేదని చెప్పాము ఆ టైంలో. ఇంకా వీడు మరి పిల్లలవి ఎవరివి ఏమీ తీసుకోడు, మరి కూర్చోవట్లేదని కొట్టారో ఎందుకు కొట్టారంట. కొడితే వీడు ఇంకా లోపలికి, అదే పక్కన వేరే లాస్ట్ బెంచ్లోనే అలా కూర్చోబెడితే వీడు ఇంకా ఏడ్చి తన దగ్గర ఉన్న ఎరేజర్ ఏదో ముక్కులో పెట్టేసుకున్నాడండి. అంటే ఇంకా తినని పట్టించుకోవటం మానేశారు ఆ క్లాస్లో. పిల్లల్ని చూడకపోతే, అందులోనూ మన స్పెషల్ కిడ్స్ని చూడకపోతే ఏం చేస్తారో తెలుసు కదండి, ముక్కులో పెట్టేసుకుంటే ఇంకా వాడిని పక్కనే ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి, అది లోపలికి వెళ్ళిపోయిందండి. చిన్న ఎరేజర్ పీస్ వాడికి ఎలా దొరికిందో ఏమో తెలియదు. నేనైతే ఆ టైంలో ఎప్పుడు చిన్నవి పెట్టేదాన్ని కాదు, చిన్నది పెట్టేసుకుని అది లోపలికి వెళ్ళిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చాలా కష్టమై తీయించేసిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళామండి. ఇంకా లేదు మేడం సారీ, ఇంకా మేము వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని మామూలుగానే అడిగాము. కాకపోతే మేము ఎక్కడ సీరియస్ అవుతామని లోపలికి వెళ్ళే ముందే సారీ మేడం, ఎప్పుడు అలా జరగదు, మేము కిడ్ని ఏమి దూరంగా పక్కన పెట్టేయలేదు, అది ఇది అని చెప్పారు. లేదు సారీ ఎందుకండి, అసలు ఏం జరిగిందో చెప్పండి, అది రెండోసారి జరగకుండా మేము చూసుకుంటాం కదా, బాబుకి మా లాంగ్వేజ్లో మేము నేర్పిస్తాము చెప్పండి అంటే వాళ్ళు మొత్తం ఇలా జరిగిందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చి బాగా అటు తిరుగుతున్నాడు, ఒక చోట కూర్చోవట్లేదు, అందుకే నేను ఒక దెబ్బేస్తే బాగా ఏడ్చాడు. ఇంకా ఏడ్చి ఇంకా పక్కన కూర్చోబెట్టేసాం లాస్ట్ బెంచ్లో. అటు ఇటు తిరుగుతూ పిల్లలందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడని పక్కన కూర్చోబెట్టేసాము. ఇంకా ఎరేజర్ లోపల పెట్టేసుకున్నాడు అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మామూలుగా మనమైతే ఎలాగంటే నార్మల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎలాగ రెస్పాండ్ అవుతారండి చెప్పండి. ఎందుకు కొట్టారు ఏంటి, చిన్నపిల్లలను కొట్టచ్చా అని ఇలా సీరియస్గా మాట్లాడతాం. కానీ మనకి ఆ ఆప్షన్ లేదు కాబట్టి, లేదు మేడం ఏదన్నా ప్రాబ్లం అయితే కనుక నెమ్మదిగా చెప్పండి, కొట్టొద్దు అలా చెప్పి రిక్వెస్ట్ చేసి, ఇంకా అలా ఆయమ్మకు కూడా తర్వాత ఆమెతో మాట్లాడి ఎప్పుడు అలా చేయొద్దు, తను ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది అది ఇదని తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తనకి ఎంతో కొంత మనీ ఇచ్చి ఇంకా అలా అన్నమాట. లేదు మా అబ్బాయిని ఎందుకు కొట్టారని గొడవ పెట్టుకుంటే 2వ రోజు నుంచి మన పిల్లాడిని చూస్తారా అండి, చూడరు కదా. అదొకటి జరిగింది. తర్వాత ఫస్ట్ క్లాసు చెర్రీని యూకేజీలో వేరే స్కూల్కి మార్చేసాము. ఫస్ట్ క్లాస్లో చెర్రీ విపరీతంగా అల్లరి చేస్తున్నాడంట. అల్లరి చేస్తూ ఉంటే ఇంకా బయటకు కూడా వెళ్ళిపోతున్నాడంటండి. ఆ క్లాసు జరగట్లేదంట, అదే క్లాసు ఖాళీగా ఉంది, వీడు బయటకు వెళ్ళిపోయి పెద్దగా అరుస్తూ, ఆ టైంలో పర్వాలేదు బాగానే కూర్చుంటాడు, మరి అక్కడ ఎందుకు బయటకు వెళ్ళిపోయి అల్లరి చేశాడో వేరే క్లాసులో మేడం వచ్చి చెంప మీద కొట్టిందంట. వీడు ఇంకా పెద్దగా మామూలుగా కొడితే పెద్దగా ఏడ్చేసేవాడండి. మన పిల్లల గురించి తెలిసిందే కదా, పెద్దగా ఏడ్చేస్తున్నాడంట. నోరు ముయ్యి అంత పెద్దగా ఏడవద్దు అన్న కూడా ఏడుస్తుంటే చెంప మీద ఇంకో దెబ్బ కూడా వేసి ఇంకా ఈడ్చుకు వెళ్ళి మామూలుగా చేతితో ఒక చేయి పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి వీడు వెళ్ళకపోతుంటే, మామూలుగా తెలిసిందే కదండి పిల్లలు చాలా జిద్ది అనమాట, అంటే మొండిగా ఉంటారు కదా. వెళ్ళి కూర్చోమన్నా సరే కూర్చోకపోతుంటే వెళ్ళి క్లాస్లోకి ఈడ్చుకు వెళ్ళి ఒక చేత్తో ఈడ్చుకు వెళ్ళి బెంచ్ మీద మామూలుగా ఎత్తి పడేశారంటండి. ఇంకా వీడైతే విపరీతంగా ఏడ్చేసి ముఖం అంతా రెడ్గా అయిపోయి 4 ఫింగర్స్ చెంప మీద వాచిపోయి ఉన్నాయి. మరి తర్వాత ఇంకా 1 o'clockకి బస్ దిగుతూనే వచ్చేస్తారు. నాకైతే మధ్యలో ఏం ఫోన్ రాలేదు, నేను వెళ్ళలేదు, వచ్చేసాడు ఇంటికి. బస్ దిగుతూనే ఏడ్చేసాడు. ఏడుస్తూ మమ్మీ అంటే ఏడుస్తూ నా దగ్గరకు వచ్చాడనమాట.
వస్తే నేను ఇంకా బస్సులో ఆయమ్మ కూడా వస్తుందండి, ఆ అమ్మ వైపు చూస్తే నేను ఫోన్ చేస్తానులే అని కొంచెం కళ్ళతో సైడ్ చేసింది. ఇంకా తర్వాత తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మొత్తం స్టోరీ చెప్పిందండి. అప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? బాబు నా పొజిషన్లో చూసి ఫేస్ మొత్తం ఫుల్ రెడ్ అయిపోయింది, కళ్ళు వాచిపోయినాయి, 4 ఫింగర్స్ చెంప మీద రెడ్గా కనిపిస్తున్నాయి. సో జరిగింది మొత్తం తెలిసింది. అప్పుడు మనం ఏం చేస్తామండి, ఎవరైనా ఏం చేస్తాం, వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, మేడంతో గొడవ పెట్టేసుకుంటాం, ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాము, తర్వాత వీలైతే పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తాం. మరీ ఎక్కువైపోతే ఇలా జరుగుతుంది. కానీ మేము అలా చేయలేదండి. బాగా ఏడ్చాం మేము కూడా. మా వారు చూశారు, తన్నే ఆఫీస్ నుంచి రమ్మంటే వచ్చారు, చూశారు, పిక్ తీసాం, ఫోటో తీసాము, మొత్తం చేసాం. కానీ ఆ రోజు మాత్రం ఆ స్కూల్కి వెళ్ళలేదండి. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని అడిగామండి. ఇలా జరిగింది, అసలు చెప్పిన మాట వినట్లేదు అని కొట్టాము అని చెప్పారు. అయితే ఆ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇలా స్పెషల్ కిడ్ బిహేవియర్ ఇష్యూస్ అయితే ఏమి లేవు, కానీ ఇలా అని చెప్పి జాయిన్ చేసాం. మేడం మీకు ఆల్రెడీ బాబు స్పెషల్ కిడ్ అని చెప్పాము, ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి, అంటే స్కూల్ నుంచి మా ఇల్లు 3-4 మినిట్స్ అంతే, ఇంకా కాల్ చేయండి, నేను తీసుకువెళ్తాను, 1 hour 2 hours తర్వాత నార్మల్ అయిపోతాడు, నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వస్తాడండి అని చెప్పాము ఆల్రెడీ. అయినా కూడా మీరు ఇలా చేశారండి. చూడండి, పిల్లల్ని అలా కొట్టడం వల్ల ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఫింగర్స్ మొత్తం రెడ్గా అయిపోయేంత వరకు కొట్టాల్సిన అవసరం ఏంటండి అని నేను ఇంకా ఎమోషనల్ అయ్యాను మేడం దగ్గర. ఇంకా అదే అలా అడగకుండా మనం వేరేగా అడిగితే బాబును 2వ రోజు స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళండి. మేము అలా ఏం అడగలేదండి. ప్లీజ్ మేడం అలా ఎప్పుడూ చేయొద్దు. ఇన్కేస్ మీ మాట వినకపోతే ఏమవుతుందండి, తను నార్మల్ కిడ్ అయితే వినకపోతే ఒక దెబ్బ వేయచ్చు, స్పెషల్ కిడ్కి వినాలని కూడా తెలియదండి. మీరు పంపించేస్తే కనుక నేను తీసుకువెళ్ళిపోతాను అలాగే చెప్పాను. ఇంకా తర్వాత ఇంకా అప్పటికి ప్రిన్సిపల్ మేమ్తో మాట్లాడి ఇంకా వెళ్ళిపోయామండి. ఇప్పుడు అలా చేయొద్దండి, మాకు చెప్పండి అని. తర్వాత కొట్టిన మేడం ఒకరైతే ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్డ్ టీచరు, ఆమెతో కాకుండా ఎవరో ఫ్రెషర్ టీచర్ ఉంటే ఆమెతో కాల్ చేయించి సారీ చెప్పించారు. మాకు ఇంకా సారీలు ఏమీ వద్దండి, ఎప్పుడు ఇలా చేయొద్దు అంటే మేము అలా మాట్లాడటం వలన ఆమె మీద ఏమి కంప్లైంట్ చేయకుండా, గొడవ పడకుండా ఎప్పుడు అలా చేయొద్దని రిక్వెస్టెడ్గా మాట్లాడి రావటం వలన నెక్స్ట్ డే నుంచి ఆ మేడంకి చెర్రీ ఎంత బాగా చూసుకున్నారంటే ఆ మేడం, కాకపోతే చెర్రీ 1 year పాటు ఆ మేడం దగ్గరకు కూడా వెళ్ళలేదనుకోండి, అది వేరే విషయం. అంటే బుక్ తీసుకువెళ్ళటం, వర్క్ చేయటం ఇవన్నీ ఓకే బాగానే చేసేవాడు, కానీ నార్మల్గా ఎప్పుడైనా పిలిచి దగ్గరకు శ్రీ అని పిలిచేవాళ్ళు, చెర్రీని శ్రీరామ్మ అని పిలిస్తే కనుక అస్సలు 1 year వరకు వెళ్ళలేదండి. ఆ నెక్స్ట్ ఇయర్ నేను కూడా టీచింగ్లోకి వెళ్ళాను, పర్వాలేదు బాగానే అయిపోయాడు అనమాట. అదొక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు రీసెంట్గా పూణే వచ్చిన తర్వాత ఒక స్కూల్లో జాయిన్ చేసాము. చెర్రీ బాగా స్లోగా ఉండేవాడు, అంటే సైలెంట్గా ఉండేవాడు. ఎవరేమన్నా కొట్టినా తిట్టినా ఏమీ అనడానికి మీకు తెలుసు కదండి. ఇంకా రోజు పిల్లలు ఒకరి తర్వాత ఒకరండి గిచ్చటం కానీ, గిల్లటం కానీ, బ్యాక్ సైడ్ వీపు మీద కొట్టడం కానీ, ఊరికే ఆడుతున్నప్పుడు కూడా కొట్టేసేవాళ్ళండి. ఆడుతూ కొట్టేస్తే ఫింగర్స్ అన్నీ రెడ్గా పడిపోయి, అంత గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు కదండి. ఏ విధంగా టీచ్ చేయాలో ఆ విధంగా చేసేవాళ్ళండి. ఇంకేం చేస్తాం, అప్పుడు కూడా వెళ్ళి ఎన్నోసార్లు చెప్పి వచ్చినా కూడా ఎవ్వరు కూడా మేడమ్స్ కూడా ఎంతసేపు అయినా మన పిల్లలని చూస్తూ ఉన్నారు కదండి, మనకి సపోర్ట్ చేసినా సరే. అయినా కూడా పిల్లలు అస్సలు 4-5 పిల్లలు ఉండేవాళ్ళండి, ఇంకా అదే పనిలో ఉండేవాళ్ళనమాట. ఇంకేం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళకమ్మా, వాళ్ళు ఉన్న చోట ఆడుకోవద్దు. వాడు చెర్రీ వచ్చి ఏమడిగేవాడో తెలుసా అండి, మమ్మీ నన్ను వీళ్ళందరూ ఎందుకు కొడుతున్నారు, నేను ఏం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి. అప్పుడు మనం స్కూల్ మీద వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద అరవచ్చు, మీరు ఏం చేస్తున్నారు, మీరు గాడిదలు కాస్తున్నారా, ఇలాంటివి కూడా వెళ్ళి అడగొచ్చండి. కానీ మేము ఎప్పుడు అలా చేయలేదండి. రీసెంట్ ఇప్పుడు 7th class ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసాము. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఒకే ఒక కిడ్ అండి, మిగతా అందరి కిడ్స్ బాగానే ఉన్నారు, ఒకే ఒక కిడ్ చెర్రీ అంటే అస్సలు ఇష్టపడ్డా. ఎందుకంటే చెర్రీ చాలా సైలెంట్గా ఉండటం వల్ల 2-3 మేడమ్స్ బాగా లైక్ చేస్తారనమాట. పొలైట్గా ఆన్సర్ చేస్తాడు, ప్రతిదీను చాలా పొలైట్గా ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం వల్ల చాలా లైక్ చేయటం వల్ల వాడికి ఇంక ఇష్టపడలేదు. నేను సీనియర్ అంటే ఎప్పటి నుంచో ఉంటున్నాను, వీడు ఇప్పుడే వచ్చాడు, ఇయరే వచ్చాడు, వాడితో బాగుంటున్నారని ప్రతి దానికి కొట్టడమేనండి. ఆ అబ్బాయి బాగా చదివే పిల్లాడు, వాళ్ళ డాడీ అదే స్కూల్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు, కొంచెం రౌడీ హిస్టరీ ఉందంట, ఇవన్నీ మనకు అనవసరం కదండి.
ఇంకా బాబు 2-3 సార్లు కొట్టితే కూడా చెర్రీ వచ్చి మాకు చెప్పాడు, ఇలా కొడుతున్నాడమ్మా, నేనేం చేయకపోయినా సరే పేరు పెట్టి అసలు పిలవడమ్మా, పిలిస్తే బస్ నెంబర్ 10 అంటే చెర్రీ వెళ్ళిన బస్ పేరు 10 అండి. ఇంకా ఏ బస్ నెంబర్ 10 ఇలా రా అని అనటం, ఇంకా కొన్ని హిందీ వర్డ్స్ ఉంటాయిలేండి, అవి ఇంకా చెప్పకపోవటమే బెటర్, అలాంటి వర్డ్స్తో పిలుస్తూ ఉంటున్నాడంట. సర్లే అని మేము వాళ్ళని వెళ్ళి ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేసి వచ్చాము. చేసి వచ్చిన తర్వాత అతను కాల్ చేసి మాకు, మా అబ్బాయి ఎప్పుడు అలా చేయడు, మీరు అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు, ఇంకా వేరే విధంగా కూడా బ్లాక్మెయిల్ చేశాడులేండి. ఇంకా మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత బాబు అయితే కొడుతున్నాడండి, ఆ అబ్బాయి అయితే కొడుతున్నాడు. మా అబ్బాయికి సేమ్ అంటే స్పెషల్ కిడ్ అని మేము చెప్పలేదు, అవసరం లేదు కాబట్టి, ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు కాబట్టి స్పెషల్ కిడ్ అని చెప్పలేదు. కానీ ఒకప్పుడు ఇలా ఉండేవాడండి, అసలు అబద్ధం చెప్పటం, ఇలా చెప్పాలని కూడా తెలియదు, ఆర్గ్యూ చేయడు. ఇంకా ఇలా జరుగుతుందండి, ఇలా పిలుస్తున్నాడు అంటే మరి ఏం మాట్లాడారో ఏమో, మమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఇలా చేస్తే మేము వల్ల కాదండి, మీరు కనీసం డివిజన్ అయినా మార్చండి అని డివిజన్ రిక్వెస్ట్ పెట్టి వచ్చాం. ఇంకా మేడం ఏం మాట్లాడారో ఏమో తెలియదండి, పెట్టి కూడా 4-5 డేస్ అయ్యింది డివిజన్ రిక్వెస్ట్ పెట్టి. అయితే డివిజన్ చేంజ్ చేయలేదు, కానీ ఆ కిడ్కి మరి ఏమైనా వార్నింగ్ ఇచ్చారో లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఇచ్చారో మనకు తెలియదు. చాలా బాగా ఉంటున్నారు, 4-5 రోజుల నుంచి అయితే బాగుంటున్నారంట. చెర్రీని మేడమ్స్ అందరూ కూడా వచ్చి ఏదన్నా అదే లాస్ట్ బెంచ్లో అలా కూర్చున్నా, శ్రీచరణ్ పెద్ద ఫస్ట్ బెంచ్లో కూర్చో నువ్వు అని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టడం, ఏమైనా ప్రాబ్లమా ఏదైనా ఉంటే మాకు చెప్పు, ఇంటి వరకు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే చెప్పు, అట్లా చెప్పి బాగుంటున్నారు. ఇదండి వీటినన్నిటి మీకు మామూలుగా ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపించిందండి, ప్రతి విషయంలో మేము వెళ్ళి గొడవ పెట్టుకోవచ్చండి, కానీ మనం గొడవ పెట్టుకునే పొజిషన్లో లేవండి, రిక్వెస్ట్ పొజిషన్లోనే ఉన్నాం కదా. అందుకే మనం వెళ్ళి గొడవ చేయటం వలన అక్కడ మనకు టీసీ ఇచ్చి పంపిస్తారే కానీ వేరే స్కూల్లో కూడా మనకు అడ్మిషన్స్ దొరకవు. ఒక నార్మల్ కిడ్స్ కంటే ఒకటికి 10 ఆప్షన్స్ ఉంటాయి, మన కిడ్స్కి ఒక స్కూల్లో దొరకటమే చాలా అదృష్టం అనుకోవాలండి. కానీ మళ్ళీ ఆ స్కూల్కి కూడా వెళ్ళి మనం ఏదైనా పిల్లల్ని చేస్తారండి, ఎందుకంటే మన పిల్లలు మనమే ఇంట్లో కంట్రోల్లో చేయలేకపోతుంటే స్కూల్లో వాళ్ళు ఎలా చేస్తారండి. మన దగ్గర ఒక కిడ్డే ఉంటాడు, కానీ వాళ్ళ దగ్గర 30 మెంబర్స్ ఉంటారు, ఒకరిద్దరు టీచర్స్ మెయింటైన్ చేసుకోవాలి, దాంట్లో చూసుకోవాలి. అలాంటప్పుడు వీడే సపరేట్గా ఉండి అల్లరి చేస్తూ ఉంటే కనుక ఎవరికైనా కోపం వస్తుంది, 1-2 దెబ్బలు వేస్తారు. అలాగని వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళదేముంది, మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, వాళ్ళు లేదు 1కి 4 చెప్తారు ప్రిన్సిపల్ సార్కి మేడంకి, వాళ్ళకి టీసీ ఇచ్చి పంపిస్తారు. మన కిడ్ని ఇంట్లో కూర్చోబెట్టుకోలేం కదండి. అందుకని అలాగని నేను ఆర్గ్యూ వెళ్ళి గొడవ పడవద్దు అట్లా కాదు చెప్పడం కాదండి, మనకు అవసరం, ఇక్కడ అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, సైలెంట్గానే ఉండాలి. ఇంకా వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు రిజల్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అంతేగాని వెళ్ళి గొడవలు పెట్టుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదండి. ఇలాంటి స్ట్రగుల్స్ అయితే చాలా ఉన్నాయి, 1-2 చెప్పాను, ఎందుకంటే లెందీ అయిపోతుంది కదా వీడియో కూడా, అందుకని చెప్పానండి. మంచిగా చదివించుకోవాలి అంటే తగ్గక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. బై.